కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించిన వెంటనే స్పందించే ప్రతిపక్ష నేత మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ సందర్భంగా బార్లకు మాత్రం ఆంక్షలు లేవు, ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా ఆదాయమే మిన్న అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా వారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ నూతన ఉత్సాహం కానీ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు అత్యంత ముఖ్యమన్నారు. కరోనా విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరు మారాలని చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా థర్డ్ వేవ్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని WHO హెచ్చరిస్తోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ సందర్భంగా బార్లకు మాత్రం ఆంక్షలుండవు, మిగతా అన్నింటికీ ఆంక్షలు. ప్రజలు ఒమిక్రాన్ భయాందోళన పరిస్థితుల్లో ఉంటే మద్యం ఆదాయంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేసీఆర్ వ్యవహార శైలి తాగండి ఊగండి పన్ను కట్టండి అనేలాగా ఉంది, అది మంచిది కాదు అన్నారు. 2014లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు 45,000 కోట్లు దాటనుంది. సగటున ప్రతి తెలంగాణ పౌరుడు నుండి 10,000 రూపాయలు వసూలు చేస్తోంది. వ్యసనాలను నిర్మూలించే ప్రభుత్వాలను చూశా కానీ జనాల వ్యసనాలను ఆదాయంగా మార్చుకొని ఆదాయం పెంచుకున్న ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుడు విషయంలో విజయవంతం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ విధానం ఉంది. ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కొక్క మనిషిపైన ₹1,00,000 అప్పు ఉంది. గతంలో ఉపాధి వనరులు ఆదాయం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నాయి. గతంలో 60 లక్షల టన్నుల ధాన్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. 60 లక్షల టన్నుల ధాన్యం తీసుకునే అవకాశం ఉన్నా 50-60 రోజులు రైతులు కల్లాల దగ్గర ఉండాల్సిన అవసరం ఎందుకు తీసుకువచ్చారు? వరి ధాన్యం మొలకలొస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వ తప్పిదమే కదా. 2 ప్రభుత్వాలకు రైతుల పట్ల పట్టింపు లేదు. కేసీఆర్ సన్నవడ్లు వద్దు అని అందరికీ చెప్పాడు, అతను మాత్రం పండించాడు. యాసంగిలో వరి వద్దన్నాడు కేసీఆర్. ఆయన 150 ఎకరాల్లో వరి వేశాడు. మరి ఇది ఏంటి అని ప్రశ్నించారు. వరి వేయడం ఉరి వేసుకోవడమే అన్న కేసీఆర్ రైతులే ఇక కేసీఆర్ మోడీలకు ఉరి వేస్తారు అన్నారు. ఇది పరిపాలన అంటారా? దౌర్భాగ్యం, శోచనీయమన్నారు. నూతన సంవత్సరం రైతు బంధు వస్తుందంటూ బార్లు ఓపెన్ చేసి జనాల నుండి డబ్బులు గుంజుకుంటున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు పొన్నాల లక్ష్మయ్య. మిత్రులందరూ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. మాట్లాడడానికి చాలా అంశాలు, కానీ ఈ రోజున్న ప్రచార ప్రసార సాధనాలలో 1-2 పరిమితం చేస్తేనే బాగుంటుంది. కానీ చర్చకు వస్తుంటే మీ సమయం నా సమయం, ఒక పరీక్ష పెట్టినా పర్వాలేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఈనాటి దేశ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, ప్రజల అవస్థలు, ప్రభుత్వాల పనితీరు, ప్రజాస్వామ్య పునాదులు, ఎన్నికల ముసాయిదాలు, ఎన్నికల వాగ్దానాలు, ప్రజలకు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ఎంతైనా మాట్లాడడానికి పొన్నాల లక్ష్యం. కానీ ఇది ఒకే రోజు అన్ని సబ్జెక్టులు రావాలంటే అందుకోసం 1-2 విషయాలలో మాత్రమే నేను పరిమితం ఉన్నాను. తర్వాత మీకు సమయం ఉంటే ఇష్టాగోష్ఠిలో, చర్చాగోష్ఠిలో మనం మాట్లాడుకుంటాం చాలా. ఎందుకంటే నేను ప్రతిరోజు పేపర్లలో వచ్చే విషయాలు, ప్రభుత్వం పనితీరు, కేంద్ర రాష్ట్రంలో, అదేవిధంగా కేసీఆర్ ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా లేకపోతే అసెంబ్లీలో కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ మాట్లాడినా ఆ రోజు మాట్లాడిన దానికి, అంతకుముందు చెప్పిన దానికి వితిన్ 5 to 10 minutes మీడియా ముందుకు వచ్చే పొన్నాల లక్ష్మి తప్పనిసరిగా అందించాలనిగా సమాధానం చెప్పాలి. I will also try to, I don't want to use the word enlighten, but through you we want to reach the people about the facts and figures and the way the governance is being conducted. So, అయితే
ఫస్ట్ రెండు విషయాలలో మనం ఈ సంవత్సరం పూర్తిగా వస్తుంది. మొదటగా నూతన సంవత్సరం మరో 48 అవర్స్లో వస్తుంది కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేస్తాను. సమస్య ఏంటంటే నూతన సంవత్సరం అందరికీ ఉత్సాహం, ప్రభుత్వానికి మాత్రం ఆదాయ మార్గాలే అత్యంత ముఖ్యంగా ఆదాయం. ఒకవైపు కరోనా థర్డ్ వేవ్, కరోనా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో నేను రిపీట్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ థర్డ్ వేవ్ ఇవాళ ఫ్రంట్ లైన్ పేపర్స్లో ఈ ఒమిక్రాన్ గురించి చాలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా వార్నింగ్, ముందు రోజులు గడ్డి రోజులు చాలా తీవ్రంగా ఉంది. సరే, దేశంలో రాష్ట్రంలో కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నాం. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో ఈ ఎగ్జామ్షన్స్ దేనికి అనే మాట అడిగితే సమాధానం రాదు అని ఇప్పుడు బార్లు ఉన్నాయి, మిగతా వాటికి అన్నిటికీ ఆంక్షలు, బార్లకు మాత్రం 10 గంటల నుంచి 1 గంట వరకు పెట్టారు. ఇది ఏం ఆలోచింపజేస్తున్నది? అసలే ఈ రాష్ట్రంలో 2014లో ఎక్సైజ్ ఆదాయం 10,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ఇది 45,000 కోట్లకు చేరుతున్న నగ్న సత్యాన్ని కనుక గుర్తిస్తే సగటున ప్రతి ఒక్కరి మీద దాదాపు 10,000 రూపాయలు సగటున ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఇది ఎందుకు అంటున్నా అంటే, ఒకవైపు ఒమిక్రాన్ భయాందోళన ఉంటే మరోవైపు రాష్ట్రం ఆదాయాన్ని పెంచుకునే విధంగా చేసేది పండుగల సందర్భంలో కొత్త సంవత్సరంలో దురదృష్టకరమని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది ఈ మద్యం రిలాక్సేషన్ ఎందుకు ఇవ్వాలి? అటు దానికి ప్రాబ్లం, ఇక్కడ ఏమంటున్నారంటే కేసీఆర్, తాగండి, ఊగండి, పన్ను కట్టండి అనే నెపం నాకైతే చాలా స్పష్టంగా ఇది చెప్పడానికి బాగున్నా 100కి 100 వాళ్ళు నిజమా కాదని నేను ప్రశ్నిస్తున్నాను. యతిప్రాసలు తర్వాత జనంలో పోవడానికి మంచుకున్నా ఇది 100కి 100 వాళ్ళు నిజం. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మీరే వ్యత్యాసం, తాగి చేస్తున్నారు, తాగి చంపుతున్నారు, కనపడడం లేదా హైదరాబాద్ ప్రతిరోజు. అదేవిధంగా ఈ ఈ తాగుడు ఆదాయం చాలా దురదృష్టం. అదేవిధంగా ఇది ఎట్లా ఉందంటే, పనిచేసి రాయడం కొంతమంది కాదండి, కానీ తాగుడే పని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు గుంజుకుందామనే ఉపాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎట్లున్నదంటే, నేనంటే అతిశయం. గతంలో మనం చదువుకున్నప్పుడు అంటే నేను 70,000 పుస్తకాలు చదవలేదు, కానీ కొద్దిగా మీలాంటి వాళ్ళు అప్పుడు చెప్తే ఏదో ఒక పుస్తకం వాళ్ళు చదివారు. కానీ యథా రాజా తదా ప్రజ. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన తాగుడు విషయంలో మాత్రం 100కి 100 వాళ్ళు అన్వయించేలాగా యథా రాజా తదా. ఇది చాలా దురదృష్టకరం అన్నమాట. తెలియదు, తాగి తడబడుతూ తెలంగాణ నిలబెట్టుకున్నారు. పాపం అందుబాటులో తీసుకొచ్చారు, అవకాశం ఇచ్చారు, తాగి తడబడుతున్నారు, తెలంగాణకు నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఇది దురదృష్టం ఏంటంటే, జనాల వ్యసనాలు దాన్ని ఆయుధంగా వాడుకునే ప్రభుత్వం ఎంతైనా మంచిగా చెప్పండి. వ్యసనాలను నిర్మూలించాలి, వ్యసనాలను తొలగించాలి, వ్యసనాలు లేకుండా ఉండడానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఆ వ్యసనాన్ని ఆయుధంగా వాడుకొని ఆదాయాన్ని పెంచే మార్గాలు ఇది చాలా చెప్తాం. ఇది కాకుండా ఇవాళ ఇంత తాగుడు ఒకటైతే, కరోనా రెండోదైతే రాష్ట్ర ఆదాయ వనరులు ఎలా ఉన్నాయని చూస్తే అత్యంత ఎక్కువ ఆదాయం ఇక్కడ నిన్న మేము
చూశారు 2620 స్టాక్ ఓపెన్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదని 45,000 కోట్ల పైచలకు ఆదాయం ఉంది. గత సంవత్సరం దాదాపు 24,000 కోట్లు. ఈ సంవత్సరం మరింత ఎక్కువగా పెంచే కార్యక్రమం జరిగింది. రేట్లు పెంచారు, డ్యూటీలు పెంచారు, తర్వాత కార్లు ఎక్కువగా ఓపెన్ చేశారు, ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇది ప్రజలకు మంచిదా కాదా అనే విజ్ఞత ప్రభుత్వ పాలకులకు ఉండాల్సిన అవసరం అనేది నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న. ఎందుకంటే సందర్భంగా చెప్పడం ధర్మం రాసుకోవచ్చు. ఎందుకంటే ఆదాయ మార్గాలు వెతుకునే సమయంలో ఒక వ్యసనాన్ని ఆయుధంగా వాడుకోవడం దేశంలో ఈ రాష్ట్రమే పనిచేస్తున్నది అనేది చాలా నికసిగా కనపడుతుంది. ఇది ఇవాళ రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగింది, అప్పులు ఎంత పెరిగింది, అభివృద్ధి ఎంత ఉంది. మీకు ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే పదం మీరు వినుంటారు బడ్జెట్లో. అత్యంత తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం చరిత్రలో పెడుతున్నది ఈ రాష్ట్రం. అత్యంత ఎక్కువ అప్పులు చేస్తున్నది ఈ రాష్ట్రం దేశంలో. అంటే అప్పులు కనుక చూసినట్లయితే ఒక్కొక్క మనిషికి సగటున ₹1,00,000 అప్పు, 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు. అదేవిధంగా ఈ ఇదైతే ఇన్వెస్ట్మెంట్ అయితే 11%. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టుకునే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 39% దేశంలో అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టి ఉపాధి వనరులు కల్పించి అభివృద్ధికి దోహదం చేసిన కాంగ్రెస్ పార్టీని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు మీరు ఏ సంవత్సరాలు అంటే ప్రజలకు ఇవన్నీ సామాన్య పౌరుడికి అర్థం కాదు. కానీ సామాన్య పౌరుల అజ్ఞానాన్ని లేకుంటే వాటిని ఆసరాగా తీసుకుని ఆదాయాన్ని దోపిడీని ప్రోత్సహించడానికి చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక్క మాట నేను దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలా విషయాలలో మనం మాట్లాడతాం. రెండవ విషయం రైతులు, వరి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం. ఇవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం. కానీ ఒకటే మాట ఏమిటి, 1,960 రూపాయలు మనకు క్వింటాల్కు మద్దతు ధర ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మద్దతు ధర ఇస్తున్నారా లేదా అదొక చర్చ, అది వేరే అంశం. రెండవది వరి కొనుగోలు. వరి కొనుగోళ్లకు మనకు ఎన్ని కేంద్రాలు పెట్టాం కాంగ్రెస్ పార్టీ సమయంలో, ఇప్పుడు ఎన్ని ఇంక్రీజ్ చేశారు, తర్వాత ఇప్పుడు ఏం చేశారని ఆ జోలికి వెళ్ళాల్సిన అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడివిచ్చే విధంగా చేస్తుంది. ఒక్క మాట, వర్షాకాల పంట గతంలో రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల బియ్యం ఇస్తామని ఒప్పుకుంది. వాళ్ళు కూడా అన్నారు. అంటే దాదాపు 60 లక్షల ఓట్లు, 60 లక్షల టన్నులు. ఈ 60 లక్షల టన్నుల ఓట్లు తీసుకునే ఆయుధం చేతిలో ఉండగా గత 55-60 రోజులు రైతులు కళ్ళాల దగ్గర ఉండాల్సిన పనేంటి? మొదలు ఈ 60 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు తీసుకున్న తర్వాత కేంద్రంతో అదనంగా తీసుకునే పరిస్థితి తీసుకోవాలి. కానీ రైతుల దగ్గర తీసుకోకుండా రైతులు కళ్ళాల దగ్గర ఉండి ధాన్యం మొలకొచ్చే విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా ఉంటా. వర్షాకాలంలో తీసుకునే ఓట్లు అధికంగా తీసుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం కేవలం 6 లక్షల టన్నుల అదనపు బియ్యాన్ని తీసుకుంటామంటే మరో 10 లక్షల టన్నుల ఓట్లు, అంతా కలిపితే 70 లక్షలు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, మాకు 4 సంవత్సరాల నిల్వలున్నాయి. ఏం చేశారు మరి 4 సంవత్సరాల నిల్వలుంటే? 2014-15లో ఎగుమతులు ఎన్నున్నాయి, మీ 2018-19లో ఎన్నున్నాయి. ఇప్పుడు ఎందుకు పెంచడానికి ఇప్పుడు ఆలోచన? 87 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు గత సంవత్సరం ఎక్స్పోర్ట్ చేస్తే అది 2014-15లో ఎక్స్పోర్ట్ చేసిన సమానం ఉంటే 4 సంవత్సరాల నిల్వలు గోదాములలో ఉంటే మీరు ఎక్స్పోర్ట్ చేయకుండా ఇప్పుడు దాని మీద దృష్టి చేస్తే ఎప్పుడు పోవాలి, ఖాళీ ఎప్పుడు పోవాలి, మళ్ళీ ఖాళీ ఆయన దాంట్లో ఎప్పుడు తీస్తారు? ఈ సంవత్సరం అదనంగా 1 టన్నులు ఎక్స్పోర్ట్ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ఇది గత 3 సంవత్సరాల నుంచి చేయాల్సి ఉంటుంది. అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు. ఇవాళ ఇక
యాసంగి దగ్గరికి మొదలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మక్కలు వద్దన్నాడు. మక్కల ధరలు ఎట్లున్నాయో మీకు తెలుసు, రైతులు నష్టపోతుంది. రెండవది సన్న ఓట్లు అన్నాడు, సన్న బియ్యం అన్నాడు, మంచి తిండి పెడతాం అన్నాడు. కాదనిలే, కానీ తనేమో సన్న ఓట్లని అందరికీ చెప్పి ఆయన మాత్రం దొడ్డోట్లు వేస్తాం 370 ఎకరాలు. ఇది రుజువు ఉన్నది, రుజువు చేస్తాం. మీలాంటి పత్రికా మిత్రులు ధైర్యం చేసి ఒక పత్రికా సమావేశంలో అడిగితే ఏమన్నాడు, లేదు నాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు. ఓహో, ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ పర్మిషన్ ఇస్తాడు దొడ్డు బియ్యానికి, కానీ రైతులకు మాత్రం ఇవ్వడు. ఇది ఎక్కడి న్యాయం అయ్యా? అంతేనా? మరి ఇప్పుడు కొత్త పంట యాసంగిలో వేద్దన్నాడు. ఏం చేశాడు? 150 ఎకరాల్లో వడ్లేశాడు. అదేమిటి? దీనికి సమాధానం చెప్తాడా? వరేస్తే ఉరి అన్నాడు ఆయన. ఈ ఉరి ఇప్పుడు రైతులే కేసీఆర్కు మోడీకి వేస్తారనేది ఇక ఆత్మహత్యలు చేసుకోరు రైతులు ఇప్పటి నుంచి గ్యారంటీ. వాళ్ళకే ఊరేస్తారు, వాళ్ళకే బుద్ధి చెప్తారు, వాళ్ళకే చెప్పుదెబ్బ పెట్టే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నదనే విషయాన్ని తెలియజేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఇది ఇంత ఘనంగా ఓట్ల గురించి మళ్ళీ ఏమంటారంటే ఇచ్చే లెక్కలన్నీ తప్పు. మొత్తం 70 లక్షల టన్నుల ఓట్లే కనుక తీసుకోగలిగితే నువ్వు పండించే పంట గురించి చెప్పేది నిజమా? చర్చకు వస్తాడా? రాడు కదా, ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు కదా చర్చ. నేను ధైర్యం చేసి మంత్రిగా, ఆయన కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి వచ్చి నీటి విషయాలలో ఛాలెంజ్ చేస్తే 5 గంటల 45 నిమిషాలు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ముందు సంక్రాంతి రోజు ధైర్యంగా ఎదుర్కొని సమాధానం చెప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడిది, కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఇవ్వలేదా? మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాదనం, కానీ ఈ దేశంలో సుమారు 60 సంవత్సరాల పరిపాలన చేసి ఈ దేశం 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉందో ఈ రోజు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలా కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్సా కాదా? కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలితాలు కనపడడం లేదా అని నేను. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఉత్తర భారతంలో బీహార్ అట 300 ఏళ్ల కింద వీళ్ళ పూర్వీకులు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో సెటిల్ అయినారు. ఇక్కడికి వచ్చి తెలంగాణ అని ఏదో మాట మాట్లాడి మాయారావు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓ అవకాశం తీసుకున్నావు. ప్రజలు ఇచ్చారు, కానీ ఆ ఇచ్చిన ఫలితాన్ని, ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తెలంగాణ ప్రజలకు మేలు చేయాల్సింది పోయి దోపిడీ చేస్తున్నాడు. ఏమైతే నేను ఉన్న రోజులు ఉంటే దోపిడీ చేద్దాం. ఇందుకేనా రాజకీయం? ఇందుకేనా పరిపాలన? చాలా ఉన్నాయి చెప్పడానికి. అందుకే ఈ వరి విషయంలో కూడా ఈ నాటకం ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రజలకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయం అయితే ఈ దేశంలో 100కి 65%. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు 80-85% ఆధారపడ్డారు. అంటే అత్యధిక శాతం ప్రజలు ఆధారపడ్డ రంగాన్ని నిర్వీర్యం చేసి, అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల పాలు చేసి, వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విధంగా చేసేది పరిపాలన అంటారా? కాదు కదా. ఇది చాలా దౌర్భాగ్యం, శోచనీయం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్న సందర్భంలో ఇంకొకటి 1 కోటి టన్నులు తీసుకోవాలనుకో క్వింటాలకు 19,000, టన్నుకు 19,600. 1 కోటి టన్నులకు ఎంత అవుతుంది? 19,600 కోట్లు. 1 కోటి టన్నులు తీసుకొని సముద్రంలో మారబోసిన కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ 19,600 కోట్ల కదా. మొత్తం ఒక్క గింజ కూడా మనం వాడకుండా సముద్రంలో పోసిన అంతే కదా నష్టం. మీరు వాస్తవాలు గుర్తించాలనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 7.5 సంవత్సరాలలో 5.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేసిన చరిత్ర కనపడటం లేదా? ఎంతమంది అయ్యేవాళ్ళు? 200 మంది, 300 మంది. ఇక్కడ 65% మంది అంటే ఎంత? 100కి 100 కోట్లు,
మిగతా 30 కోట్లకు మరో 20 కోట్లు, అంటే 80 కోట్ల మంది. 80 కోట్ల మందికి 19,600 కోట్ల రూపాయలు మొత్తం సముద్రంలో పారబోసిన ఇచ్చే ధైర్యం లేదు. కానీ ఇంకో మాట 1960 నువ్వు తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తావు, 100 రూపాయల క్వింటల్ తక్కువ ఇచ్చినావు, మొత్తం 1 కోటి టన్నులకి ఎంత అవుతుంది? 1000 కోట్లు లెక్కలు. 200 రూపాయలు తక్కువ అమ్మిన వాడుకో ఎంత అవుతుంది? 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వెసలు కాదా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసే సందర్భంలో, లక్షల కోట్ల రూపాయలు దుబారా చేసేట్లో, వేల కోట్ల రూపాయలు దండుకునే నేపథ్యంలో, దోపిడీ చేసే నేపథ్యంలో రైతుల పట్ల అత్యధిక శాతం ప్రజలకు 1000 కోట్లు 2000 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము. ఇంకో విషయం తెలియాలి జనాలకి. ఏమంటాడు? యాసంగిలో నూకలు ఎక్కువ వస్తాయి, మేము విజయం తీసుకోమని వాళ్ళు అంటారు. ఈయన అంటాడు యాసంగి కూడా పడేయద్దు, లేకపోతే తీసుకోవాలి అని చెప్పి నేను ఒకటే యాసంగి ఓట్లు బియ్యం చేస్తే బియ్యం ఎన్నైతే నూకలు ఎన్నై. సాధారణంగా 60% బియ్యం వస్తాయి వడ్ల నుంచి. యాసంగిలో అయితే 50%. అంతేనా? 50% అంటే 10% నూకలే. ఈ నూకలన్నీ తీసుకుపోయి బయటపోయాయి కదా, పరపోయాం కదా. నూకలు కూడా వాడుతున్నారు కదా అనేక రంగాల్లో. పిండి పదార్థాలన్నీ నూకలతో చేస్తున్నారు కదా. దీనికి దానికి తేడా ఎంతుందంటే 10 రూపాయలు కిలో. ఇది 20 రూపాయల నూకలు అయితే 30 రూపాయలు బియ్యం. మీకు 1,00,000 కోట్లకి ఎంత అవుతుంది చూడండి లెక్క చెప్పండి. అంతా కలిపి 2,000 కోట్ల రూపాయలు కూడా నూకల ద్వారా వచ్చే నష్టం 2,000 కోట్లు దాటదు. 1 కోటి టన్నుల వడ్లు తీసుకొని 50% కేంద్రానికి ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చిన 2,000 కోట్లు కాదు. ఇది ఏమిటి? ఎవరిని పూజ చేస్తున్నారు? అందుకోసం మధ్య పెట్టుకున్నారు. ఇంకోటి చాలా గొప్పగా చెప్తున్నాడు. మొదటి పాయింట్లో చెప్పాల్సి ఉంటాం. నూతన సంవత్సరం కదా, రైతు బంధు ఇస్తున్నాం, వద్దాం రైతు బంధు. కానీ బార్లు ఓపెన్ చేసి టైం ఎక్కువ పెట్టి ఈ పైసలని మళ్ళీ కూర్చుకుంటున్నాడు. అవునా కదా? 6,500 కోట్లు ఇచ్చుకుంటా దాదాపు ఈ 45,000 కోట్ల రాబడి కోసం చేసే ఎత్తుగడల్లో కూడా ఇటు ఇస్తున్నాడు, అటు గుంజుకుంటున్నాడు జనాలు. నీకు భూస్వాములకు ఇస్తున్నావు, అదొక పెద్ద ఇష్యూ. కానీ ఖర్చు పెట్టే వాళ్ళంతా పాపం చెల్లు లెక్క వాళ్ళ దగ్గర చెల్లు గుర్తుపట్టి ఇట్లు ఇచ్చినా వాళ్ళ గుర్తుకుంటున్నారు. వ్యసనం కాదు, ఉత్సాహం ఖర్చు పెట్టాలి. పండుగ వచ్చింది కాబట్టి పండుగ కూడా ఖర్చు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ వ్యసనాన్ని కానీ, వాళ్ళ కోరికని కానీ, వాళ్ళ ఇది కానీ క్యాపిటలైజ్ చేసుకొని మరి ప్రజల నుంచి సొమ్ముకుని కూర్చోడు అనేది చాలా స్పష్టంగా తెలబడుతున్నది. ఈ పరిపాలన ఈ 2 విషయాల్లో కనుక చూస్తే అసంబద్ధమైన వ్యవహారం, అసంబద్ధమైన పరిపాలన. అందుకోసం ప్రజలు గురించి చెప్తారు. ఇక రైతులే ముందుకు వచ్చేసి నేను మొదట చెప్పినట్టు కేసీఆర్ని కానీ ఆయన కానీ వాళ్ళే చెప్పాలి. వాళ్ళిద్దరికి వాళ్ళే ఉండేస్తున్నారు. మనం వేరే వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యంత సమస్య 60 సమస్య. సరే, ఈ 2 విషయాలతో కంప్లీట్ చేస్తే మిగతా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. వ్యాక్సిన్ మీద ఉంది, ఎలక్ట్రిసిటీ ధరలు ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ ధరలు బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఈ మధ్య అవి మాట్లాడారు. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్,